श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వేదవాణి సత్సంగం భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్లో చేరిన వాళ్ళందరికీ కూడా సుస్వాగతం. భగవద్గీత 3వ అధ్యాయం వరకు నేను ఇంతకు ముందే మాట్లాడుతూ యూట్యూబ్లో అప్లోడ్ చేసినందువలన ఇప్పుడు ఆ 3వ అధ్యాయంలో ఎక్కడ వరకు చెప్పి నిలిపానో అక్కడ నుంచి నేను కంటిన్యూ చేయబోతున్నాను. ముందు వినలేదే ఇప్పుడు వింటే అర్థమవుతుందా అని అనుకోకుండా చక్కగా అర్థమవుతుంది. మీ అందరికీ సత్సంగం వినుట అలవాటు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది కాబట్టి ఈ 3వ అధ్యాయం ప్రారంభించడానికి ముందు ఇప్పటి వరకు 29 శ్లోకాలను నేను ముగించాను. అవి మీరు తర్వాత వినొచ్చు. ఈ 29 శ్లోకాల వరకు ఏమిటి ఈ 3వ అధ్యాయంలో, ఎందుకంటే 30వ శ్లోకంతో కర్మయోగని హెడ్డింగ్ ఇవ్వబడినటువంటి ఈ అధ్యాయం అక్కడ ఆ కర్మయోగ సిద్ధాంతం చెప్పటం, టీచింగ్ ముగిస్తుంది. కాబట్టి సరి అయిన సమయంలోనే మీరందరూ చేరి వింటున్నారు, బాగా అర్థం చేసుకోగలరు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ తృతీయోధ్యాయః కర్మయోగః. ఈ ఉపోద్ఘాతం మీకు రీక్యాప్ లాగా ఇస్తున్నటువంటిది. నేను ఒక్కొక్క పాయింట్ వైజ్గా చెప్పేస్తాను, చాలా సులభంగా మీరు అర్థం చేసుకోగలరు. ఈ అధ్యాయము కర్మయోగం అని టైటిల్ ఇవ్వబడినటువంటి దీంట్లో అర్జునుడి యొక్క ప్రశ్నతోటి మొదట ఈ అధ్యాయం మొదలవుతున్నది. అర్జునుడు ఏమని ప్రశ్నించాడంటే, 2వ అధ్యాయంలో భగవంతుడు అంత చక్కగా వేదం యొక్క సారం మొత్తాన్ని ఆయన వివరించి చెప్పేసినా కూడా అర్జునుడికి సందేహం వచ్చింది. మనలాగనే కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా? నువ్వు జ్ఞానమును పొగుడుతున్నావు కానీ నన్ను కర్మ చేయమంటున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే, ఏది గొప్పదనేటువంటిది విషయం కాదు ఇక్కడ. ఈ 2 కూడా నేను ప్రారంభంలో సృష్టి మొదట్లోనే 2 రకాలైనటువంటి మనుషుల కోసం చెప్పాను. వారిలో మొదటి మెట్టు మీద ఉన్నటువంటి వాళ్ళ కోసం, అంటే కర్మ ప్రధానులుగా ఉంటూ కర్మకు ముఖ్యత్వమునిస్తూ కర్మ ద్వారా వాళ్ళు పుణ్యమును సంపాదించుకోవాలి లేక చిత్తమును శుద్ధి చేసుకోవాలనుకుంటే వాళ్లకు కర్మయోగ. మరొక పక్కన ఆత్మ అనాత్మ వివేకము కొంచెం ఉండి, ఈ ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ఈ కర్మ నుంచి దాటి వెళ్ళేటువంటి అవకాశం ఏదైనా ఉన్నదా అని చింతించేటువంటి వివేకుల కోసం, వాళ్ళని సాంఖ్యులు అంటారు, వాళ్ళ కోసం నేను జ్ఞానయోగము కూడా చెప్పాను.
అప్పుడు మొదటి మెట్లో ఉన్నటువంటి ఈ కర్మయోగులు కర్మయోగము ద్వారా అర్హతను పొంది చిత్తశుద్ధిని పొంది వాళ్ళు జ్ఞాన ప్రాప్తి కోసం జ్ఞానయోగమునకు వస్తారు. ఇలా రెండు చెప్పబడినాయి. ఒకటి ముందు ఆచరిస్తూ దానితో పాటుగాగే కూడా జ్ఞానమును కూడా వింటూ ఉండొచ్చు. కానీ విన్నంత మాత్రాన అందరికీ జ్ఞానం పరిపక్వం అవ్వదు. అనేక కాలం చాలా కాలం వినాల్సి ఉంటుంది, మరలా వినాల్సి ఉంటుంది. అందువలన అర్జున, ఇవి రెండు రకాలైనటువంటి సాధనలు. మొదటి సాధన దాని ద్వారా వెళ్ళవలసిన రెండో మెట్టు, చివరి మెట్టు జ్ఞానం అని చెప్పి తర్వాత కర్మలు అసలు చేయకుండా ఎవరు లోకంలో ఉండలేరు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని ఒక శ్లోకంలో భగవంతుడు చెప్పాడు. ఒక్క క్షణం కూడా ఎవ్వరూ కూడా, జ్ఞానం పొందినవాడు కూడా, సన్యాసి కూడా, గృహస్థుడు కూడా కర్మ చేయకుండా ఉండటం అనేటువంటిది అసాధ్యం. నేను గాలి తీసుకొని వదులుతున్నానంటేనే కర్మ, ఆకలైనప్పుడు అన్నం తింటున్నానంటే కర్మ, ఇప్పుడు మాట్లాడుతున్నానంటే కర్మ, అలాగే నిద్రపోతున్నానంటే కూడా కర్మనే. మరి అప్పుడు కర్మని ఎవరు అవాయిడ్ చేయగలరు? అది చెప్పిన తర్వాత సరే, మొత్తంలో ఏం కర్మలు చెయ్యాలి, ఏమి చెయ్యకూడదనేది మాత్రం తెలుసుకోవాలి. దానికోసం మనకు ధర్మశాస్త్రము, వేదం యొక్క పూర్వభాగము, మీ కర్మకాండ విషయములు అవన్నీ చెప్పినప్పుడు దాంట్లో ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనేది కూడా భగవంతుడు సూచించాడు. నియతం కురు కర్మత్వం, నియమించబడిన కర్మను మాత్రం చేస్తూ ఉండు, నిషిద్ధము చేయబడిన కర్మని చెయ్యకు. అలా చేస్తుండగానే మనిషి యొక్క మనసు శుద్ధమవుతుంది. కానీ ఏది చేయకుండా కూర్చుంటానంటే ఏమీ జరగదు. అది చెప్పిన తర్వాత భగవంతుడు, నువ్వు చేసే కర్మ అందరితోటి కలిసి సంబంధపడి ఉన్నది. ఇక్కడ అందరితోటి అంటే సమష్టి అండి, మొత్తం కాస్మిక్ సైకిల్ అంటాం కదా. అందుకని భగవంతుడు ఇక్కడ యజ్ఞం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి కొన్ని శ్లోకాలలో యజ్ఞము కోసం, యజ్ఞ భావనతోటి నువ్వు ఈ కర్మలను చేస్తూ ఉండు అని చెప్పి ఇక్కడ భగవంతుడు అది కూడా సూచించి, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అని కొన్ని శ్లోకాలు చెప్తూ, యజ్ఞం అంటే ఏంటంటే కాస్మిక్ ఫంక్షన్ అండి. సమష్టి మొత్తం చూసామంటే ఇక్కడ అన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి అవన్నీ కలిసి ఒక్కొక్కళ్ళ కర్మలను వాళ్ళ యొక్క కర్మ ఫలాలను తీర్చుకుంటున్నారు. ఇప్పుడు నా కుటుంబం ఉందంటే నా కుటుంబంలో ఉన్న నా భార్య, పిల్లలు, సొంతం వీళ్ళందరూ కూడా వాళ్ళ కర్మలను ఫలాలని తీర్చేందుకు వాళ్ళు నాకు సంబంధపడ్డారు. అలా అర్థం చేసుకొని సరే, మొత్తంగా టోటల్ తీసుకున్నప్పుడు ఏమవుతున్నది? కాస్మిక్ ఫంక్షన్ అంటే ఈశ్వరుడి యొక్క కార్యము. జగత్తు ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్నటువంటిది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడి కోసం ఆయన సృష్టిలో నువ్వు కూడా ఒక చిన్న భాగంగా ఉన్నావు. కాబట్టి నువ్వు చేయవలసిన పార్ట్ ఏమిటో దాన్ని చక్కగా నిర్వర్తించు. ఒక పెద్ద డ్రామా వేస్తున్నారనుకోండి, దాంట్లో అనేక రకాల వాళ్ళు అనేక రకమైనటువంటి వేషాలు వేసుకొని వాళ్ళ డైలాగులు మాట్లాడతారు. అలాగే ఈ యజ్ఞ భావమును అర్థం చేసుకొని ఇది మొత్తం ఒక చక్రంలాగా ఇట్లా తిరుగుతున్నది. దీంట్లో నేను కూడా ఒక యాక్టర్ని. అందుకని ఆ సినిమాలో కానీ డ్రామాలో కానీ యాక్టర్ కనుక చక్కగా యాక్ట్ చేశాడంటే అందరూ చప్పట్లు కొడతారు, డైరెక్టరు బాగా మెచ్చుకుంటాడు, అతడికి రెమ్యునరేషన్ డబ్బులు వస్తున్నాయి కదా. అది యాక్షన్ అని తెలుసుకొని చక్కగా యాక్షన్ చేయాలి. అది విలన్ యాక్షనా, హీరో యాక్షనా,
యాక్షన్ చెయ్యాలి. తెలుసుకొని ఇది యాక్షన్ అని తెలుసుకొని చేయాలి. డ్రామా అది. అదేవిధంగా ఇక్కడ ఈ సృష్టి మొత్తం కూడా యజ్ఞముతో అనే కాన్సెప్ట్ తోటి జరుగుతున్నది అని చెప్పాడు. కానీ నేను చెప్తున్నటువంటి ఈ వేద విషయాలు, ఈ యొక్క ప్రపంచం గురించి ఇది అర్థం చేసుకోకుండా జీవితాన్ని యజ్ఞభావంతో చేస్తూ మార్చుకోకుండా స్వార్థ బుద్ధితోటి తన పొట్ట కోసమే, తన సుఖముల కోసమే అంటూ ఎవడైతే జీవిస్తాడో అతడు అవివేకుడు. అతడు నిజంగా జీవిస్తున్నా కూడా పాప జీవనమును జీవిస్తున్నాడు. అలా చెప్తూ అక్కడ భగవంతుడు ఒక పాయింట్ చెప్పాడు చాలా చక్కగా. నువ్వు వండుకొని తినే నీ ఆహారము నువ్వే డబ్బులు సంపాదించావు, నువ్వే అన్నీ కొనుక్కున్నావు, నీ ఇంట్లో అన్నీ ఉన్నాయి, నీకు చేసి పెడుతున్నారు, చేసుకుంటున్నావు అని అహంకారపడకు. అవన్నీ చేసి తినే ముందు భగవంతుడికి అర్పణం చెయ్యి, బ్రహ్మార్పణం చెప్పు, అన్నపూర్ణే సదాపూర్ణే చెప్పు. ఎందుకంటే ఎంతోమంది ఈ ఆహారము నాకు అందుటకు వెనక సహకరిస్తూ వాళ్ళందరూ శ్రమపడ్డారు కాబట్టి వాళ్ళందరినీ థ్యాంక్స్ చెప్తున్నట్లుగా అందరినీ నడిపిస్తున్నటువంటి ఆ ఈశ్వరుడు కూడా థ్యాంక్స్ చెప్పే భావంతో నువ్వు కనుక తినకపోయినావంటే ఆ తిండి కూడా పాపపు కూడు, పాపము చే సంపాదించి తిన్న తిండి లాంటిదే అది అని చెప్పి అక్కడ ఆహారాన్ని గురించి చెప్పాడు. మిగతా విషయాలన్నిటిని కూడా మనం అలా అర్థం చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత కానీ మరొక పక్క వివేకుడు, జ్ఞానవంతుడు ఉన్నాడు. అతడికి ఈ కర్మలన్నీ కూడా ఏవి బంధించవు. ఎందుకంటే జ్ఞానమునకు వచ్చిన తర్వాత తను కర్మలను దాటేస్తున్నాడు, ఏ కర్మలైనా సరే. అందువలన కర్తవ్యం అంటూ అతడికి విధించబడిన డ్యూటీస్ అంటూ ఏముండవు. వాళ్ళని జ్ఞానులు అంటాం, సన్యాసులు అంటాం. సన్యాసం తీసుకోపోయినా కూడా జ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారు, గృహస్థులై ఉండి జ్ఞానము పొందిన వాళ్ళు ఉన్నారు. అలా చెప్తూ భగవంతుడే ఉదాహరణ ఇస్తాడు. ఎవరినిచ్చాడు? జనకుడు, అశ్వపతి, జనకాదయ, వాళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు. రాజులుగా ఉండి, భక్తులుగా ఉండి, రాజర్షులుగా ఉండి, అంబరీషుడు మొదలైన వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు నిత్యం కర్మని చేస్తూనే వాళ్ళందరూ కూడా ఎందుకు చేశారు? వాళ్ళ చిత్తశుద్ధి కోసం, జ్ఞానప్రాప్తి కోసం. అది మాత్రమే కాకుండా లోక సంగ్రహార్థం. అదొక ఇంపార్టెంట్ శ్లోకం భగవంతుడు అక్కడ చెప్తాడు. ఈ శ్లోకాల యొక్క నెంబర్ మీకు చెప్పట్లేదు, మీరు చూసుకొని చదువుకుంటే అర్థమవుతుంది. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని చెప్పి భగవంతుడు అక్కడ చక్కగా తెలియజేశాడు. అప్పుడు ఫలాశక్తి లేకుండా నిత్యకర్మమును చెయ్యాలి. అలా చేసేవాడు వివేకుడు, జ్ఞాని. అతడు ఏం ఫలాన్ని పొందుతాడు? పరమాప్నోతి పురుష. అతడు పొందవలసిన జీవితంలో 4వ పురుషార్థమైనటువంటి మోక్షాన్నే పొందేస్తాడు. అంటే నేరుగా పొందడు, చిత్తశుద్ధి వచ్చి జ్ఞానహరతను పొంది గురువు ప్రాప్తి ఏర్పడి ఆ తరువాత శాస్త్రమును శ్రవణము చేసి మనన నిధిధ్యాసనాలు కూడా చేసి అప్పుడు జ్ఞాననిష్ఠుడైపోతాడు. పొందవలసింది ఇంకంటూ ఏమీ ఉండదు, అతడు జీవితం సార్థకమవుతుంది అని చెప్పి భగవంతుడు అది కూడా సూచించాడు. ఆ తరువాత ఈ జనకుడు, అశ్వపతి ఇలాంటి వీళ్ళందరి యొక్క ఉదాహరణలు చెప్తున్నప్పుడు అందుకని ఒక గృహస్థుడుగా ఉండే ఒక రాజుగా ఉన్నాడు జనకుడు. సాధారణమైన గృహస్థుడా? ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండి అన్నీ చేస్తూనే చక్కగా చదువుకున్నాడు, జ్ఞానం పొందేశాడు. ఆయనకి యాజ్ఞవల్క్యుడు గురువు, అష్టావక్రుడు గురువు ఆయనకు. అట్లా చెప్తున్నప్పుడు
ఇలాంటి రోల్ మోడల్స్ లోకంలో ఇతరులకు కావాలి. అందుకని అక్కడ రోల్ మోడల్ యొక్క ముఖ్యత్వాన్ని చెబుతూ యద్యదాచరతి శ్రేష్ఠ తత్తద్దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని ఒక శ్లోకంలో ఆ రోల్ మోడల్ గురించి. ఈ రోల్ మోడల్ విషయాన్ని నేను ఇప్పుడిప్పుడు జరిగినటువంటి ఫ్యామిలీ రిట్రీట్లో ఆ పిల్లలు, తల్లిదండ్రులు, తాతలు అందరూ కలిసి ఉన్నారు. దాంట్లో వాళ్ళకి రాముడి యొక్క ఈ గుణాలను చెప్తూ రాముడు ఎట్లా ఎల్లప్పుడూ అందరికీ ఆయన రోల్ మోడలే. రామ ఈజ్ ఎ రోల్ మోడల్, ఎవర్ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పి ఒక 4 రోజులు ఎంత చెప్పగలుగునో అంతవరకు వివరించాను. ఎందుకంటే మనకు అది చాలా ముఖ్యం. అది భగవంతుడు గీతలో కూడా సూచించాడు. ఆ తర్వాత ఆ రోల్ మోడల్ అంటే నువ్వెవరినో చూడక్కర్లేదు, బయట లోకంలో జనకుడు పేరు అవన్నీ చెప్పాను, లేక నన్నే చూడు అని చెప్పి భగవంతుడు నన్నే నువ్వు రోల్ మోడల్గా చూసుకో. అసలు నిజంగా చెప్పాలంటే నాకంటూ చేయాల్సిన పని ఏమీ లేదు. కానీ ఈ సృష్టిని, ఈ జీవులందరి యొక్క కర్మ ఫలములను వాళ్ళకి అందించుటకు, అన్ని లోకాలు చక్కగా ఇవన్నీ కాస్మిక్ సైకిల్ సరిగ్గా జరిగేందుకు కోసం నేను నిరంతరం 24/7 పనిచేస్తూనే ఉన్నాను. చూడండి, 24/7 చెప్పుకుంటున్నాడు భగవంతుడు అక్కడ. అందువలన నేనే రోల్ మోడల్, నన్ను చూడు అని చెప్పి నేను గనక ఏమి చేయకుండా కూర్చున్నాను అనుకో, సోంబేరిలాగా లేజీగా, ఇంకా జనం ఎవరు చేస్తారు? జనం చేయటం కాదు, అసలు ఈ గ్రహాలు, ఈ పంచభూతాలు, ఈ సృష్టి ప్రకృతి అంతా నడవాలంటేనే నా కమాండ్ తోటి నడుస్తున్నది కదా. మరి అప్పుడు నేను కేర్లెస్గా ఉంటానా? ఏమి చెయ్యకుండా ఉంటానా రెస్ట్ తీసుకొని? కానీ పురాణాల్లో నా గురించి అట్లా నేను ఆ పాల సముద్రంలో ఎప్పుడు కూడా ఆదిశేషుడి మీద పడుకొని రెస్ట్ తీసుకొని నిద్రపోతున్నట్టుగా చూపిస్తారు అక్కడ. యోగ నిద్ర అన్నారు దాన్ని. అందువలన నేను నా యొక్క బుద్ధి సంకల్ప శక్తితోటి, ధ్యానంతో ఈ ప్రక్రియ మొత్తాన్ని నడిపిస్తున్నాను. అందుకని నేను నిద్రపోతున్నట్లుగా యోగ నిద్రని అది పురాణాల్లో కథ చెప్పబడింది. ఇవన్నీ అక్కడ భగవంతుడు కృష్ణుడు చెప్పలేదండి. నేను కొన్ని మీకు వాటిని అర్థమయ్యేందుకోసం ఇట్లా చిన్నది మీకు యాడ్ చేస్తూ చెప్తున్నాను. ఆ తర్వాత కర్మనే నమ్ముకొని జీవితాంతం ఇదే, ఈ కర్మల వలన నాకు ఏదో జరగబోతున్నది, ఇది మంచి కర్మ చేస్తున్నాను, ధర్మమైన కర్మ చేస్తున్నానని కర్మనే నమ్ముకొని కర్మఠరులుగా ఉన్నటువంటి వాళ్ళలో మనం సడన్గా వాళ్ళలో బుద్ధి భేదమును కలిగించకూడదు. ఎవరు? వివేకముండి వేదాంతం వింటూ, మనం ఇప్పుడు భగవద్గీతలు ఇలా ఇవన్నీ చెప్తున్నారు వేరే వేదాంత గ్రంథాలలో అని వెంటనే మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి మనిషి, మన కుటుంబంలో కానీ మన మిత్రులు బంధువుల్లో కానీ వాళ్ళు కర్మ మీద అంత నమ్మకం పెట్టుకొని దాంట్లో శ్రద్ధతోటి ఆస్తికులుగా ఉంటూ కొంచెం భక్తితోటి కూడా ఉంటూ వాళ్ళు జీవిస్తుంటే, అట్లాంటి వాళ్ళల్లో సడన్గా మనం ఏవో మనం విన్నవన్నీ వాళ్ళకి బోధించి వెంటనే వాళ్ళు కూడా మారాలి అని చెప్పి ఆశించి అట్లాంటి వాళ్లకు బుద్ధిలో భేదమును, కన్ఫ్యూషన్ను క్రియేట్ చేయకూడదు. ముఖ్యంగా ఎవరికి సూచన అంటే వేదాంత ఆచార్యులుగా ఉంటూ సమాజంలో 10 మందికి మార్గదర్శనం చేస్తూ ఉన్నటువంటి అందరూ అని. ఇక్కడ దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, సమాజంలో ఎవరో కొంతమందే కదండి అట్లా 10 మందికి చెప్తూ గురువులుగాను వ్యాసపీఠాల మీద కూర్చొని మాట్లాడుతున్నారు. మేమందరం ఏమిటంటే మనందరం కూడా మన స్థానాల్లో మనం కూడా ఒక రోల్ మోడలే. ఇది చాలా ముఖ్యమైన విషయం.
ఒక చిన్న కుటుంబం అయినప్పటికీ కూడా ఆ కుటుంబంలో తండ్రిగా నేను రోల్ మోడల్ని, తల్లిగా నేను రోల్ మోడల్, ఆదర్శం. రోల్ మోడల్ అంటే అన్నీ ఏ నా యొక్క రోల్ నేను ప్లే చేస్తున్నా కూడా అక్కడ ఒక కోడలు కానీ, ఒక అల్లుడు కానీ, కొడుకు కానీ, కూతురు కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఒక రోల్ మోడలే. ఎందుకంటే రోల్ మోడల్ అంటే ఏదో సినిమా యాక్టర్లు, క్రికెట్ ప్లేయర్స్నే చూస్తున్నారు అనుకోకండి. నా చుట్టూ ఉన్న కొంతమందైనా నన్ను చూస్తుంటారు. అందుకని నా ప్రవర్తన, నా మాట, నా చేతలు ఇవి వాళ్ళని చక్కని మార్గంలో వాళ్ళకి ఆదర్శాన్ని చూపించే విధంగా ఉండాలి కానీ తప్పుదోవ పట్టించే విధంగానో అలా ఉండకూడదు. కాబట్టి అలా వాళ్ళెవరైనా తప్పుదోవలో ఉన్నా కూడా, వాళ్ళ మధ్యలో మనం ఉన్నా కూడా ఆ రాముడు కథలో లాగా మనము మారకూడదు. మన యొక్క సరి అయినటువంటి సత్ప్రవర్తన, సద్భావన, సచ్చింతనను మనం వదలకూడదు. మన యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండాలి. కానీ అట్లా ప్రభావం వాళ్ళ మీద ఉండాలని వాళ్ళ తల మీద వేసి రుద్ది వాళ్ళని ఇప్పుడే మార్చేయాలని చెయ్యొద్దు అని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఇది జాగ్రత్తగా మనం ఉండకపోతే ఆధ్యాత్మిక జీవితం అని ఫాలో అవుతున్న కొంతమందికి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి కుటుంబంలో సభ్యుల మధ్య ఘర్షణలు ఎక్కువ అవుతాయి, మిస్అండర్స్టాండింగ్లు ఎక్కువ అవుతాయి. అందువలన ఇక్కడ ఆ విషయాన్ని చెప్పి బుద్ధి భేదమును వాళ్ళల్లో కలిగించకూడదు. ఎవరు? ఆదర్శవంతులు, విద్వాంసులు అని చెప్పిన తర్వాత భగవంతుడు ఇప్పుడు 25వ శ్లోకం దాకా జరిగిన విషయాన్ని మీకు చెప్పానండి. 26 దగ్గర నుండి 29వ శ్లోకం వరకు 5 శ్లోకాలు, 26, 27, 28, 29, 4 శ్లోకాలు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని భగవంతుడు సూచిస్తున్నాడు. ఎందుకంటే ఆ 25వ శ్లోకంలో విద్వాన్ అనే పదాన్ని భగవంతుడు ఉపయోగించాడు. ఇప్పుడు ఆ విద్వాంసుడు అంటే ఎవరు ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాను. అలా విద్వాంసుడు కాకుండా ఉన్నటువంటి వ్యతిరేకం అవిద్వాంసుడెవరు అది చెప్తాను. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న భేదం ఏమిటి, వీళ్ళు పొందేటువంటి లాభం ఏమిటి, నష్టం ఏమిటి అనేది కూడా చెప్తానని 4 శ్లోకాలలో చెప్పాడు. దాన్ని మీకు ఇలా సంక్షిప్తంగా చెప్తాను చూడండి. ఒక పక్కన ఇట్లా మనం కనుక రాసుకుంటూ వచ్చామంటే విద్వాంసుడు, మరొక పక్క అవిద్వాంసుడు. అంటే విద్వాంసుడు అంటే జ్ఞాని, లేక జ్ఞానమును పొందటం కొరకు ప్రయత్నిస్తున్న ముముక్షువు కూడా, ఇంకా జ్ఞాననిష్ట రాకపోయినా కూడా, లేక వివేకి. విద్వాంసుడికి ఈ పదాలన్నీ భగవంతుడు అక్కడ ఉపయోగించాడు. వాటన్నిటినీ ఒకే చోటికి తెచ్చి మీకు చెప్తున్నాను. అప్పుడు విద్వాంసుడంటే జ్ఞాని, వివేకుడు, కర్మ ఫలము మీద ఆసక్తి లేనివాడు అసక్తుడు. అందువలన లోకంలో ఉన్నటువంటి పొసెషన్స్, రిలేషన్స్ తోటి అటాచ్మెంట్ లేనివాడు అసంగి. ఆ తరువాత కృష్ణవిద అంటే తెలుసుకోవలసింది తెలుసుకున్నాడు, సమగ్రంగా తెలుసుకున్నాడు, తెలుసుకోవలసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాడు. అతడికి పేరు కృష్ణవిద. కృత్స్న అనే పదం అంటే కంప్లీట్ అని అర్థం అండి. పూర్తిగా, పూర్ణముగా. పూర్ణముగా అనేటువంటిది ఏమిటి? బ్రహ్మము. బ్రహ్మజ్ఞానాన్నే పొందినవాడై ఉంటే అతడు పూర్ణుడు. బ్రహ్మజ్ఞానము పొందనంత వరకు వాళ్ళు ఎవరైనా కానీ అందరూ అపూర్ణులే, అవిద్వాంసులే. ఇక్కడ విద్వాంసుడని చెప్పినందువలన మనం లోకంలో మనం అనుకుంటూ విద్వాంసులండి వాళ్ళకి చాలా బిరుదులు ఇచ్చారు. ఆయన సంగీత విద్వాంసుడు, ఈయన సంస్కృత విద్వాంసుడు, ఈయన మరొక విద్వాంసుడు అని విద్వాంసులు లోకంలో చాలామంది ఉంటారు.
ఆ విద్య, ఆ విద్వాంసుల గురించి ఇక్కడ భగవంతుడు మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆ విద్య ఎంత పెద్ద విద్యగా ఉన్నప్పటికీ కూడా అది అపరావిద్యే కాబట్టి అపరావిద్యలన్నీ కూడా అవిద్యలే అని చెప్పి శంకరాచార్యులు వారు చాలా చక్కగా క్లియర్గా రాసేశారు ముండకోపనిషత్తు భాష్యంలో. అపరావిద్య అవిద్య, ఎందుకంటే అది నిన్ను సంసారంలోనే ఉంచుతుంటుంది, అది నీకు దుఃఖమును మోహమును శోకమును ఇస్తూనే ఉంటుంది, తాపత్రయం పెంచుతూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు అది పూర్ణ విద్య అవ్వదు కదా. అందుకని పూర్ణ విద్య అంటే ఒకే ఒకటి బ్రహ్మ విద్య, ఆత్మవిద్య. అలాంటి కృష్ణవిద అతడు మరొక టైటిల్ అతనికి ఇస్తున్నాను చూడు, ఎవరంటే సమాచరుడు. అతడు సమాచరుడు అంటే చెప్పినది చెప్పినట్లుగా విని చక్కగా అర్థం చేసుకొని అనుసరించవలసిన రీతిలో అనుసరిస్తూ అతడు జీవిస్తాడు. సమాచరుడు. నేను చెప్పే ఈ పదాలన్నీ కూడా ఆ 4 శ్లోకాల్లో ఉన్నాయండి. మీకు సులభంగా అసలు సారం ఏమిటి చెప్తున్నాడు భగవంతుడు అర్థం కావటం కోసం. కృష్ణవిద. తర్వాత మరొక ముఖ్యమైన పదాన్ని భగవంతుడు వాడుతున్నాడు. ఇతడు తత్వవిత్తుడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్, ఇది కొంచెం విచారించి తెలుసుకోవలసిన పదం. పోయిన వారం మాట్లాడినప్పుడు ఆ సత్సంగంలో చెప్పాను, అవన్నీ మీరు సమయం చూసుకొని వినండి. కొంచెం చెప్తాను ఇప్పుడు. తత్వవిత్ అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునేవాడండి. ఉన్నది ఉన్నట్లుగా. మనకు అనుభవపడేవన్నీ లేవండి, అనుభవపడేవన్నీ సత్యము కాదండి. నాకు కనపడలేదు తెలియలేదు కాబట్టి అది అసత్యము లేదని చెప్పకూడదు. తత్వవిత్. తత్ అంటే అది తెలుసు వాడికి, ఇది తెలుసు. ఏమిటండి అది ఇది అంటే, ఇక్కడ ఏదైనా చెప్పు, లైక్ నా గురించి నేను చెప్పాలంటే, నీ గురించి నువ్వు చెప్పాలంటే ఇక్కడ ఏమున్నాయి? ఏదైనా చెప్పు, 2 కలిసి ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో జడమైన అనాత్మ, మరొకటేమో చైతన్యమైన బ్రహ్మస్వరూపం సత్ చిత్. కానీ ఇటు పక్కన జడం ఉంది. ఈ జడము చైతన్యము 2 కలిసే మన అనుభవంలో ఉన్నాయి. నా శరీరాన్ని తీసుకున్నాను, మీ శరీరాన్ని తీసుకున్నాను, చుట్టూ ఉండి ఏ పదార్థాన్ని తీసుకున్నాను, ఏ జీవిని తీసుకున్నా కూడా ఒకటేమో అసత్, మరొకటేమో సత్, ఒకటేమో చిత్, మరొకటేమో అచిత్, ఒకటేమో దుఃఖం, మరొకటేమో ఆనందం. చూసారా? అప్పుడు ఈ 2 కలిసి ఉన్నాయి. సరే అండి, 2 ఉన్నాయి. ఈ రెండిటిలో 2 ముఖ్యమా, లేక ఏది దేని మీద ఆధారపడి ఉన్నది? ఇది దాని మీద ఆధారపడి ఉందా, అది దీని మీద ఆధారపడి ఉందా అనేది విచారించి చూస్తే శాస్త్రం చెప్పేది ఏమిటంటే, గురువుల యొక్క ఉపదేశం ఏమిటంటే, చూడు బాబు, ఈ అసత్ అనేటువంటిది, అనాత్మ అనేటువంటిది, అనిత్యమైనటువంటిది, సారము లేనటువంటిది, జడమైనటువంటిది, తనకు తానుగా దానికి అస్తిత్వం లేదు, దానికి ఉనికి లేదు, ఎరుక ఏమి లేదు. కానీ దేని దగ్గర నుంచో ఇది అప్పు తీసుకున్నది, ఆ అప్పు ఇచ్చినటువంటి ఆ బ్రహ్మ చైతన్యము అది ఏకము, నిత్యము, సారము, సత్యము. దాని మీద ఈ అనాత్మ ఆధారపడి ఉంది, కానీ అనాత్మ మీద ఆత్మ ఆధారపడి లేదు ఎన్నటికీ కూడా. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలంటే బుద్ధితోటి ఇలా విని అర్థం చేసుకుంటాం. ఈ బుద్ధి, మనస్సు, శరీరం అనేది కూడా ప్రకృతి కిందనే వస్తుంది. కాబట్టి ప్రకృతిలో ఉంటూనే వికృతులను చూస్తూనే మనము వికృత పడకుండా, వికార పడకుండా
నా స్వరూప స్వభావం నిజస్వరూపాన్ని గుర్తించగలగటమే తత్వవిత్. చాలు, ఇంత ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైతే చాలు ఈ సందర్భంలో. దీనికి అన్నిటికీ ఆపోజిట్ అండి ఆ పక్కన ఉన్నవాడు, అవిద్వాంసుడు. కర్మకే ముఖ్యస్థం, కర్మ అంటే భయపడుతూ ఉంటూ కర్మల ద్వారా నేను సరి చేసుకుంటాను, నా జీవితాన్ని సరి చేసుకుంటాను, నా కష్టాలు నష్టాలు బాధలన్నిటి కూడా సరి చేసుకుంటాను, తర్వాత రాబోయే జన్మలో కూడా చక్కగా మంచి చోట పుట్టాలి, లేక స్వర్గంలోనో అన్ని వసతులున్న చోటనో అని అనుకుంటూ దాని మీదనే కర్మకు ముఖ్యత్వం ఇస్తూనే ఉంటాడు మరొకడు. వాడు ఆసక్తి అతడికి. తర్వాత అందువలన అజ్ఞాని, ఎందుకంటే ఈ విషయాలు చక్కగా వినలేదు, ఏదో కొంచెం కొంచెం విన్నాడు, అట్లా విన్నాడు కానీ అర్థం కాలేదు, అట్లా విన్నాడు కొంచెం కొంచెం అర్థం చేసుకున్నాడు కాబట్టి సగం సగం ఇది డేంజర్. అందుకని భగవంతుడు అతడికి ఏం పేరు పెట్టండి, అకృష్ణవిద్. వాడికి పూర్తిగా తెలియలేదని చెప్పట్లేదు, పూర్తిగా తెలుసు అని చెప్పట్లేదు. పూర్తిగా తెలిస్తే ప్రాబ్లం లేదండి, అసలు పూర్తిగా తెలియలేకపోయినా కూడా ప్రాబ్లం లేదండి. కానీ ఈ మధ్యలో సగం సగం కొంచెం కొంచెం హాఫ్ నాలెడ్జ్ హాఫ్ కుక్కుడ్ అంటారే, అది డేంజర్ అండి. లోకంలో చాలామంది సహజంగా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ అనుకుంటూ ఉన్నటువంటి వీళ్ళందరూ, ద సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా లోక విద్యను బాగా చదివారు, సంపాదించారు, సాధించారే కానీ ఆ తర్వాత ఇటుపక్కన ఉన్నటువంటి ఆధ్యాత్మిక విద్యను వినలేదు, సాధించలేదు, ఏమి చేయలేదు. కాబట్టి వాళ్ళు సహజంగా అలా సగం సగం తెలిసిన వాడు ఎప్పుడు కూడా నిండు కుండ తొణకదు అంటారు కదా, అది కరెక్ట్గా అట్లాంటి వాడు సగం. కాబట్టి వీడు అహంకార విమూఢాత్మ. చూడండి ఏం బిరుదిస్తున్నాడు భగవంతుడు, వీడు అహంకారము చేత తాను చేస్తున్నాను తాననేటువంటిది ఒక చాలా బలపడిపోయి ఉండి, దాని చేత అహంకారము, దంభము, దర్పము, గర్వము ఒకటేమిటి అన్నీ పెట్టుకొని, సరే మూఢాత్మ, మూఢబుద్ధి ఉన్నవాడు. సరే ఏదో చెప్తున్నారే పెద్దలు, భగవద్గీత అనేది ఏంటో చెప్తున్నారే, మాట్లాడుతున్నారే, అది విందామే. ఇంతకాలం వేరేదేదో వింటున్నాను, సీరియల్స్ చూస్తున్నాను, సినిమాలు చూశాను, లేక కథలు విన్నాను, కాలక్షేపాలు విన్నాను, కానీ భగవద్గీతలో భగవంతుడు ఎందుకు ఇన్ని చెప్తున్నాడు, ఆ భగవద్గీతని ఇంతమంది గురువులందరూ కూడా బోధిస్తున్నారు అని వీడికి ఎప్పుడు తోచదు. అందుకని వీడిని స్పెషల్ ఫూల్ అని పిలవాలి. విమూఢాత్మ అంటే విశేషణమైన మూఢత్వం. జీవితంలో ఎన్నో ఉడుదుడుకులు, కష్టాలు, అప్స్ అండ్ డౌన్స్ అని చూశాడు, బాగా మొట్టికాయలు తిన్నాడు, దెబ్బలు తిన్నా కూడా వీడికి బుద్ధి రాదు. ఇంకా చాలా రోజులు ఉందిలే, ఇప్పుడేం అవసరమైంది ఇవన్నీ వినటం ఎందుకు, గంట సేపు కూర్చొని అనుకుంటుంటాడు. మరి వీడిని మూఢుడని పిలవాలిగా, విమూఢుడని పిలవాలిగా. ఆ భజగోవిందంలో శంకరాచార్యులు వారు ప్రతి శ్లోకంలో తిట్టుందంటూ మూఢమతే. అప్పుడు ఇతడు అకృష్ణవిద్, పూర్తిగా తెలియదు, అందువలన మందహ, డల్విటెడ్. చదువుకోలేదని చెప్పకూడదు, వీడు చదువుకొని అన్ఎడ్యుకేటెడ్ ఏం కాదు. ఓకే, ఎడ్యుకేటెడ్ ignorant people, ఎడ్యుకేటెడ్ యారోగెంట్ పీపుల్, అలా ఎక్కువ మంది లోకంలో ఉంటారు. వాళ్ళ వలన ఏంటంటే పాపం వాళ్ళు గురువు దగ్గరికి రారు, గురువుకి శరణవ్వరు. నేనేంటి వినేది, వాళ్ళు చెప్పేదేంటి నాకు తెలీదా అంటుంటాడు. చూడండి ఇది వీట్లాంటి వీడు మందః అకృష్ణవిద అహంకార విమూఢాత్మ కర్మసంగి ఆసక్తుడు అవిద్వాంసుడు. అర్థమైందా మీకు? ఇప్పుడు రెండు పక్కల మనం టిక్కులు పెట్టుకోవాలి. నేను ఎటువైపు ఉన్నాను, ఇంకా నేను ఎలా నాకు నేనే అభివృద్ధి పరుచుకోవాలి అని చెప్పి ఇట్లా
చక్కగా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు చివరగా ఏం చెప్పాడంటే భగవంతుడు ఇదంతా చెప్పిన తర్వాత ఆ 25వ శ్లోకంలో చెప్పినటువంటి బుద్ధి భేదమును వీళ్ళలో కలిగించకూడదు, వాళ్ళు ఉంటారు, ఉండని, వాళ్ళు క్రమంగా కాలక్రమంలో వాళ్ళకు కూడా ఆ ఈశ్వర అనుగ్రహము చేత వాళ్ళ బుద్ధిలో వాళ్ళల్లో మార్పులు వచ్చి కొంచెం కొంచెం వాళ్ళు ముందుకొస్తారు. కాబట్టి ఈ విద్వాంసుడు ఆ అవిద్వాంసులను, ఈ కృష్ణవిత్ ఆ అకృష్ణవిత్ను, మళ్ళీ చెప్తున్నారు 25లో చెప్పిందే, అక్కడ బుద్ధి భేదం నా జనయత్ అని చెప్పారు. ఇక్కడేం చెప్తున్నారంటే వాళ్ళని మనం చెలింప చేయకూడదు. నా విచాలయేత్ అనే పదాన్ని వాడుతున్నాడు భగవంతుడు. నా విచాలయేత్ అంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకు, వాళ్ళని అన్సెటిల్ చేయకు. వాళ్ళేదో భక్తి ఉంది, కొంచెం ఆస్తికులుగా ఉన్నారు. ఆస్తిక బుద్ధి ఉండటమే ఒక పెద్ద వరమండి. ఆస్తిక బుద్ధి లేనివాడు ఇంకెన్నో జన్మలు పడుతుంది వాడికి. అట్లీస్ట్ ఆస్తిక బుద్ధి ఉంది, కర్మ మీద, కర్మ అనుష్ఠానం చేయటంలో కొంచెం నమ్మకం ఉంది, కొన్ని ధర్మాచరణలన్నీ చేస్తున్నాడంటే మంచిదే. వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని అట్లాగే మంచిది అవి చేస్తుండు, నువ్వు కొంచెం కొంచెంగా అని, కానీ సత్సంగానికి వస్తుండని కూడా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు 29 శ్లోకాల యొక్క అర్థాన్ని మీకు ఈరోజు మొదటిసారిగా మీరు చాలామంది నా దగ్గర నుంచి వింటున్నారు కాబట్టి ఇంత చెప్పాను. అందుకని చాలా టైం ఏందే, ఇదే మాట్లాడుతున్నారే అనుకోకూడదు. ఓపిక ఉండాలి. సత్సంగం శ్రవణం చేయటానికి ఎప్పుడు కూడా మనం ఓపికని కోల్పోకూడదు. చాలా అలర్ట్గా ఉండాలి, ఓపికతో ఉండాలి, శ్రద్ధాభక్తులతో ఉండాలి. లేకపోతే ఈ విషయం లోపలికి వెళ్ళి పని చేయదు. విన్నా కూడా సరే. ఈ తర్వాత అప్పుడు ఏంటి భగవంతుడు చెప్పబోతున్నాడు? 30వ శ్లోకాన్ని చదువుతాను. శ్రీ భగవానువాచ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ 3వ అధ్యాయం కర్మయోగం మొత్తానికి సెంట్రల్ ఒక కంక్లూషన్ లాంటిది. ఎలా, ఎందుచేత అది చెప్తాను. మొదట ఏమిటంటే ఈ శ్లోకంలో ఒక 5 ముఖ్యమైన పంచ ప్రణాళిక, అంటే 5 పాయింట్ ప్రోగ్రామ్ ఇస్తున్నాడు భగవంతుడు. ఎందుకు ఈ 5 పాయింట్ ప్రోగ్రామ్? భగవద్గీతలో చాలా అధ్యాయాల్లో భగవంతుడు అక్కడక్కడక్కడ ఇలా ఒక గ్రూప్ ఆఫ్, సెట్ ఆఫ్ కొన్ని సాధనలు ఇస్తాడు. ఈ సాధనల వలన అది సాధించి పొందిన వాళ్ళని గురించి చెప్పినా, సాధించాలని ఆశపడే వాళ్లకు అవి రోల్ మోడల్గా, ఇండికేటర్గా ఉంటాయి, సూచనలుగా ఉంటాయి. ఆ 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలని చెప్పేటప్పుడు ఏవైతే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఉన్నాయో, స్థితప్రజ్ఞస్య లక్షణాన్ని ముముక్షోహో సాధనాన్ని, అవన్నీ మనకు సాధనలు. ఇవన్నీ ఇట్లా నేను కూడా ఇట్లా అవ్వాలా, ఇవి ఆచరించాలా, ఇవన్నీ నాలో ఉండాలా అని మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, నువ్వు నిజంగా కర్మయోగను అర్థం చేసుకొని నేను చెప్పినట్లుగా, చాలాసార్లు చాలామందికి కర్మయోగం గురించి ఎన్నిసార్లు ఎంత విన్నా కూడా ఇంకా సందేహం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ శ్రవణము సత్సంగం చేస్తున్నాను, ఇప్పుడు నేను కర్మయోగ వదిలేశానా? చెప్పాను కదా, కృష్ణుడే చెప్పాడు కర్మయోగాన్ని ఎవరు వదిలేరేరు. కానీ ఇప్పుడు కర్మ చేస్తున్నాం, ఇప్పుడు జీవితం జరుగుతూనే ఉన్నది, కానీ చెయ్యటంలో ఆ మార్పు వచ్చింది. కర్మను రోగముగా చేసుకోకుండా కర్మమును యోగముగా మార్చుకుంటాం విని అర్థం చేసుకుంటే.
మొదట వినాలిగా, ఎవరు చెప్పాలిగా, విని అర్థం చేసుకున్నవాడికి. లేకపోతే కర్మ రోగం అవుతుంది. 2 పాయింట్లు చెప్పేస్తాను, ఎప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పేవే. ఇప్పుడు కర్మయోగం అంటే మరి కృష్ణుడు 24 శ్లోకాలు మాట్లాడాడు, 25. ఆ మధ్యలో ఆయన చక్కగా చెప్పేశాడు, కర్మయోగం గురించి చెప్పాల్సింది చెప్పేశాడు. 2 పాయింట్లుగా గుర్తుంచుకుంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రాపర్ యాక్షను, ప్రాపర్ యాటిట్యూడ్ అంటాం. లేక ఇంకా మామూలుగా సంస్కృతమో తెలుగులో అర్థమేంటి చెప్పాలంటే, నువ్వు ఏది చేస్తున్నా కూడా ఇక్కడ ఈ 30 శ్లోకంలో అదే వస్తున్నది. ఏది చేస్తున్నా కూడా ఈశ్వరార్పణ బుద్ధితోటి చెయ్యి. ఓకే, ఈశ్వరార్పణ బుద్ధియా కర్మ గురు. ఏదైతే ఫలం వస్తుందో అది ఎట్లా వస్తుందా, పాజిటివ్గా వస్తుందా, నెగిటివ్గా వస్తుందా, నాకు ఫేవరబుల్గా వస్తుందా, అన్ఫేవరబుల్గా వస్తుందా, పోతుందా, ఏదైనా కానీ నేను దాన్ని ఎలా తీసాలి? ఈ ప్రసాద బుద్ధ్యా కర్మఫలం స్వీకురు. ప్రసాద బుద్ధితోటి ఇది భగవంతుడికి నేను అర్పణం చేసి కదా కర్మ చేశాను, అప్పుడు ఏ ఫలం వచ్చినా ఆయన ప్రసాదమే. ఇది 2 అర్థమైతే చాలు. అర్థమైనంత మాత్రాన చాలదు, డే టు డే లైఫ్లో అది భావనతోటి అప్లై చేయగలుగుతున్నానా, ఇది నాకు నేను ప్రశ్నించుకోవాలి, ఎవరినో ప్రశ్నించేది కాదు ఇది. కాబట్టి అది ముఖ్యం. ఇది మర్చిపోకుండా ఉంటే చాలు. కర్మయోగం అక్కడక్కడక్కడ మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాం, ఎన్నోసార్లు వింటాం. క్లారిటీ రావాలి, వినగా క్లారిటీ రావాలి. ఇంకా ఏదో సందేహాలు, డౌట్లు, మనస్సు అటు ఇటు పరిగెట్టడాలు వీటిల్లో ఉన్నదంటే సరిగ్గా వినలేదు, విని దాన్ని అర్థం చేసుకోలేదు, జీర్ణము చేసుకోలేదు, ఉపయోగించుకోలేదని అర్థం. సరే, అందువలన అప్పుడు దాని కలగవలసిన ప్రయోజనం ఏమిటి? చిత్తశుద్ధి. నేను ఇక్కడ కర్మయోగం అని చెప్పినప్పుడు దాంట్లోనే భక్తి ఉందండి, అర్థమైందా? ఎందుకంటే బాహ్యమైన కార్యకలాప భక్తి కూడా కర్మ లాంటిదే కదా. ఉపాసన కూడా బాహ్యంగా చేసేది. ఉపాసన అంటే మానసికంగా చేసేప్పుడు దాన్ని ఉపాసన అనే పదాన్ని వాడతాం. మామూలుగా కార్యకలాపముగా బయట చేతులు కాయిక వాచికంగా ఉపయోగించేసేటప్పుడు దాన్ని పూజ అంటాం, ఆరాధన అంటాం. సరే, మొత్తంలో ఇది సరిగ్గా కనుక నేను చేస్తుంటే ఎట్లా? ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈశ్వరార్పణ బుద్ధితోటి చేస్తున్నాను, ఫలాన్ని ప్రసాద బుద్ధితో స్వీకరిస్తున్నానంటే నా చిత్తమునందు, నా మనస్సునందు మలినం ఉండకూడదు. మనస్సులో మలినం ఎట్లా ఉంటుందండి? శరీరం మీద మలినం ఉంటుంది, మనస్సులో ఎక్కడ ఉంటుంది మలినం? శరీరం లోపల పొట్టలో మలినం ఉంటుంది, పురుగులు ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటాయి. మనస్సులో కూడా ఉండే మలినాలు చాలా డేంజర్. అందుకని చిత్తమలమును తొలగించుకోవడానికి చాలా ప్రయత్నించాలి, అర్థమైందా? అప్పుడు చిత్తశుద్ధి. సింపుల్గా చెప్తాను చూడండి. కామ క్రోధ లోభ మదమాత్సర్య రహిత మనస్సు, శుద్ధమైన మనస్సు. ఈ 6ని గురించి ఎన్నోసార్లు వింటాం, ఎన్నోసార్లు చెప్తుంటాం. మనందరిలో వచ్చే అవి ఇమోషన్స్, అవి అరిషడ్ వర్గాలు అంటారు వాటిని. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. ఇవి అందరికీ ప్రకృతి వలన మొదట ఉంటాయి, అందరికీ కూడా. కొంచెం వాటి యొక్క పాళ్ళు హెచ్చు దగ్గులంతే. మరి ఇప్పుడు నేను జ్ఞానము పొందాలి, ముముక్షుత్వం ఉంది నాకు, అందుకని శ్రవణం చేస్తున్నాను, ఇవన్నీ వింటున్నానంటే ఇప్పుడు నాలో వాటిని ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు తొలగించగలిగానో, తొలగిపోయినాయా లేవా అనేటువంటిది ప్రతిరోజు టెస్ట్ చేసుకోవాలి. ప్రతిరోజు కాదు, ఇంకా చెప్పాలంటే ప్రతి నిమిషం, క్షణం
ఎలర్ట్గా గమనిస్తూ జీవించాలి. ఇవి లేకుండుంటే అది మనస్సు శుద్ధమైన మనస్సు. ఎందుకండి శుద్ధమైన మనస్సు అంటారంటే, బాబు మనసు శుద్ధముగా లేదనుకో, ఇట్ ఈజ్ ప్రీయాక్యుడ్ బై, డామినేటెడ్ బై ఈ 6 మలినాల చేత. ఈ 6 మలినాలను సింపుల్గా చెప్పాలంటే 2గా చెప్తారు. భగవంతుడే గీతలో చెప్తాడు, మేము చాలాసార్లు వేదాంతం చెప్పి చెప్తాం. ఏమిటది? రాగము, ద్వేషము. అందుకని మనస్సు అనేటువంటిది కనుక ఏమిటి అని అడిగామంటే, మనస్సు అంటే ఏమిటి రాసుకో, నేను చెప్తాను, నువ్వే రాసుకోవచ్చు. ఏమిటిది? ఒక పక్కన చూస్తే నాకు ఇష్టమైన ఇది ఇష్టం, ఇది ఇష్టం, ఇది ఇష్టం, ఇది ఇష్టం. ఇంకో లిస్టు ఇది అనిష్టం, అనిష్టం, అనిష్టం అంటే లైక్స్. ఇంకొక పక్కన డిజ్లైక్. ఈ 2 లిస్టులు తప్ప మనస్సు అనేది వేరుగా ఎక్కడైనా ఏదైనా ఉందా? చింతించాలి. ఈ 2 తప్ప ఏమీ లేవు. జనరల్గా ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే, మైండ్ అంటే ఏమిటి? మైండ్ ఈజ్ ఎ బంచ్ ఆఫ్ థాట్స్. అది ఆలోచన యొక్క సమూహం. ఏ ఆలోచనలు? ఇవే లైక్స్, డిజ్లైక్స్, ఇష్టపడేవి, ఇష్టపడనివి. ఈ రెండిటిని దాటి వెళ్ళినవాడు ద్వంద్వాతీతో విమత్సరః. అప్పుడు ఏంటి విషయం? ఈ 30వ శ్లోకానికి నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఎందుకు ఈ 30వ శ్లోకం చెప్తున్నాడు? ఈ 5 పాయింట్ ప్రోగ్రామ్ ఏమిటి? బాబు, నువ్వు ఇవి 5 గనక అనుసరించకపోయినావంటే నీకు చిత్తశుద్ధి రాదు. కర్మయోగం చేస్తే చిత్తశుద్ధి వస్తుందన్నారుగా మీరు. అన్నాము, నువ్వు అర్థం చేసుకుని కరెక్ట్గా చేస్తున్నావా? నువ్వు కరెక్ట్గా చేస్తున్నట్లయితే నీ యొక్క చిత్తం శుద్ధి ఉంటే నీలో ఈ ఉండాలి 5. లేక ఈ 5 నువ్వు చేస్తేనే కానీ నీకు చిత్తశుద్ధి రాదు. అప్పుడు కర్మయోగం యొక్క మొత్తం ఎసెన్స్, సారం ఈ 5 విషయాల్లో ఉంది. అర్థమైందా? అప్పుడు ఇంకా చాలామంది ఇప్పుడు అజ్ఞాన దశలోనే ఉన్నారనుకుందాం. ఇంకా సగమే ప్రయాణం జరిగింది, ఇంకా సగం జరగాలి. లేక వీళ్ళు ముముక్షులే, మోక్షం పొందాలి అని ఆశపడేవాళ్లే, కానీ గృహస్థులుగా ఉన్నారు. ఇంకా సర్వసంగ పరిత్యుల్లాగా, త్యాగుల్లాగా అన్నీ అట్లా వదిలేసి వెళ్ళే సమయం ఎక్కువ కేటాయించే శక్తి లేదు. అటువంటి గృహస్థులకు, చిత్తం ఇంకా శుద్ధి కాని వాళ్లకు, కర్మయోగము యొక్క సారాన్ని అర్థం చేసుకోకుండా అది ఎట్లా అప్లై చేయాలో తెలుసుకోని వాళ్లకు ఇదో ఈ 5 పాయింట్ ప్రోగ్రామ్. చూసారా ఏమిటది? జస్ట్ కొంచెం సమయం ఉంది మనకు, వీటిని వివరిస్తాను. చాలా చాలా ముఖ్యం. మీరు ఇలాంటి శ్లోకాలను టిక్ పెట్టుకొని ఇంపార్టెంట్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే మన మనస్సు కలత చెంది సందిగ్ధావస్థలో ఉంటుందో, సందేహాలతో ఉంటుందో, కన్ఫ్యూషన్గా ఉంటుందో, ఆ సమయంలో ఇలాంటివి చదువుకోవాలి. 2వ అధ్యాయంలో చూస్తే చాలా ఉన్నాయి. సహజంగా నేనేం చెప్తానంటే, అర్జునుడులాగా చెప్పిన 7వ శ్లోకాన్ని, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సంమూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం అని అర్థం తెలుసుకోవాలి, తెలుసుకొని చెప్పాలి. అలాగే ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తున్నాడు భగవంతుడు? మొదటిది 1, అధ్యాత్మచేతస. నేను పదాలను అక్కడక్కడి నుంచి తీసుకుంటున్నాను, ఆ ఆర్డర్లో చదివినాను. సరే, ఇది కొంచెం ఇంకా సులభంగా ఒకదానికి కనెక్ట్ చేయటానికి చక్కగా ఉంటుందని, అంతకంటే ఏం లేదు. అధ్యాత్మచేతస అంటే శంకరాచార్యులు వారు ఏం రాస్తున్నారంటే,
వివేక బుద్ధ్యా అని రాస్తారు ఆయన. వివేక బుద్ధితోటి అంటే అత్యంత శ్రద్ధతో కూడిన మనస్సుతోటి. చాలా అర్థాలు ఇంకా 4 ఇస్తాను. ఒక అర్థం ఇది, అత్యంత శ్రద్ధాభక్తులతో కూడినటువంటి మనస్సుతోటి వివేకమును ఎప్పుడంటే అలర్ట్గా ఉంటూ, విజిలెంట్గా ఉంటూ, జాగరూకతతో ఉంటూ, నిర్లక్ష్యము చేయకుండా ఉంటూ. ఆ తరువాత మరొక పాయింట్, ఆధ్యాత్మిక లక్ష్యం మోక్ష పురుషార్థముదా నా యొక్క జీవిత గమ్యమని ఎన్నటికీ ఏ క్షణము ఎప్పుడు కూడా మరచిపోకుండా ఉండటం. అందుకని నేను ఏమి చేస్తున్నాను, ఏమి చెయ్యలేదు పర్వాలేదు, కానీ ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చేయలేదు, ఏవైనా కూడా లక్ష్యం ఏదిగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి టికెట్ కొనుక్కొని నేను హైదరాబాద్ రావాలనుకున్నాను అనుకోండి, లేక మరొక చోటి దూరం, అది ఒక రోజు ప్రయాణం లేక 2 రోజులు, ఢిల్లీ వెళ్ళాలంటే 2 రోజులు పడుతుంది. ఇప్పుడు ఎక్కుతాం, మధ్యలో చాలా అమ్మటానికి వస్తాయి, కొన్ని స్టేషన్లు, ముఖ్యమైన స్టేషన్లు ఆగుతుంది. ఆ ఊర్లలో, ఆయా ప్రాంతాల్లో, ఆయా స్టేషన్లలో కొన్ని స్పెషల్ అయినటువంటివి దొరుకుతాయి కదా. ఆంధ్రాలో ఈ కొన్ని స్టేషన్లు అట్లా వెళుతూ ఉంటే విజయవాడలోది వేరు, విశాఖపట్నంలోది వేరు, రాజమండ్రిలోది వేరు, అట్లా వేరుగా ఉంటాయి. అక్కడ అన్నీ ఏవో మనకు నచ్చితే కొనుక్కుంటాం, తింటాం, దిగుతాం, కొన్ని చూస్తాం. కానీ అది బాగుంది అని చెప్పి అక్కడే ఉండిపోతావా? ఎందుకంటే నా లక్ష్యం ఢిల్లీ వెళ్ళాలి. ఈ మధ్యలో చిన్న హాల్ట్ లాంటిదే, చిన్నది, దిగితే దిగుతాను లేకపోతే లేదు, చేస్తే చేస్తాను లేకపోతే లేదు, కొనుక్కుంటే కొనుక్కుంటాను లేకపోతే లేదు. అలాగా అధ్యాత్మ చేతస అంటే అధ్యాత్మం, నా యొక్క స్వరూపం ఏంటి? ఆత్మ. అది ఆత్మ, అధ్యాత్మ. ఈ విషయాన్ని అది అర్థమయ్యేంత వరకు, దాన్ని తెలుసుకోవడం కోసమే నేను ఏది చేస్తున్నాను, కర్మయోగం కూడా దానికోసమే చేస్తున్నాను. అది అర్థం కావాలి నాకు, అది నా అనుభవానికి రావాలని ఆశించి చేసేవాడు అధ్యాత్మ చేతసుడు. అర్థమైందా? తర్వాత కమిట్మెంట్ టు ద కాజ్. ఇప్పుడు ఈ శ్రవణము ఇవన్నీ కూడా చాలా, అందుకని చెప్పానే అత్యంత శ్రద్ధాభక్తులతోటి. అంటే ఇప్పుడు ఆన్లైన్లో వింటున్నా కూడా సమయానికి వెళ్ళి కూర్చోవాలి, గంట సేపు చక్కగా ఆ ఉపదేశాన్ని వినాలి అని మనం నియమం పెట్టుకోవాలి కదా. ఎవరు పెట్టుకుంటున్నారు, పెట్టుకోలేదని నాకు తెలియదు, నేను అడగను. కానీ నియమం నా కోసం నేను పెట్టుకోవాలి. అది మన జీవితంలో నిజంగా ఆధ్యాత్మ జీవనం నడిపేవాడంటే ఏంటో తెలుసా? తన మీద చక్కగా తనే డిసిప్లిన్ ఇంపోజ్ చేసుకుంటాడు, ఎక్కువ కన్సెషన్లు ఇచ్చుకోడు. ముఖ్యంగా ఆరోగ్యం, వయసు పరంగా కొన్ని అవసరం అవుతాయి, అయినా కూడా శ్రవణ మననం ఈ విషయాలకు వచ్చినప్పుడు, ఆధ్యాత్మిక బోధ, ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశాలను వినుటూ వచ్చినప్పుడు ఈ విషయంలో కాంప్రమైజ్ లేదు, కాంప్రమైజ్ ఉండకూడదు. వీలైనంత తీవ్రమైన అత్యంత శ్రద్ధాభక్తులు అవి ఉంటేనే తీవ్రమైన వైరాగ్యం వస్తుంది. తీవ్రమైన వైరాగ్యం వస్తేనే జ్ఞానప్రాప్తి చాలా సులభం అవుతుంది. జ్ఞాననిష్టవాన్లు అవుతాం, జ్ఞాననిష్టవంతులం అవుతాం. భాగ్యవంతులైనట్లుగా, ధనవంతులైనట్లుగా జ్ఞాననిష్టవంతులం అవ్వాలి. అందుకని ఇది మనం కనుక ఏదో లైట్గా అట్లా తీసుకున్నామంటే మనం లేట్ అవుతుంది, డిలే అవుతుంది అంతే. కాబట్టి ఏం చెప్తున్నాను? అధ్యాత్మ చేతస. చూసారా ఒక్క పదానికి ఎంత ముఖ్యస్థం ఉందో. భగవంతుడు అట్లా వాడేస్తాడు పదాలను అక్కడక్కడ. కొన్ని చోట్ల యోగి అని పిలుస్తాడు, యుక్తుడని పిలుస్తాడు, సంసిద్ధుడని పిలుస్తాడు. ఆయా పదం యొక్క డెప్త్ను చూసామంటే అధ్యాత్మ చేతస.
జీవితంలో 3 ఘట్టాలు అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ వినటానికి వచ్చేవాళ్ళు. కొంతమంది నడి వయస్సులో అట్లా ఉంటారు. 2 ఘట్టాలు అయిపోయి మూడో ఘట్టం దాంట్లో అంటే బ్రహ్మచర్య ఆశ్రమం అయిపోయింది, గృహస్థ ఆశ్రమం కూడా అయిపోయినట్లే. కొంతమంది ఇంకా అయిపోయి దాటారు ముసలి వాళ్ళం అవుతున్నప్పుడు. అప్పుడు అసలు నా ఎజెండా ఏంటి? ఇప్పుడు నా రొటీన్లో, నా జీవితంలో నా ఎజెండా ఏమిటి, ప్రయారిటీ ఏమిటి? అందుకని మా స్వామీజీ చెప్తుంటారు, ఈ స్పిరిచువాలిటీ అనేటువంటిది నాట్ ఏ పార్ట్ టైం ప్రొఫెషన్. ఎన్నో వింటున్నాను, ఏదో వింటుంటాను, వింటాను, కొన్ని విన్నవి వాళ్ళ వీళ్ళకి చెప్పడానికి వింటుంటాను. అట్లా కాదు. ఎంత నాలో మార్పు వచ్చింది, ఎంత అవగాహన వచ్చింది అనేది అప్పుడు చాలా ముఖ్యం. ప్రయారిటీ, ముఖ్యత్వం. అధ్యాత్మ చేతస. చేతస్ అంటే ఇక్కడ మనస్సు. ఇటువంటి మనస్సు ద్వారా, ఇటువంటి భావన ద్వారా, ఎందుకు ఇట్లాంటి భావన ఉంటేనే ఆ చేతస్సు ఇంకా శుభ్రపడి నాకు అది సహకరిస్తుంది వేదాంతాన్ని లోతుగా విని ఆకలింపు చేసుకోవటానికి. అందువలన ఇక్కడ అధ్యాత్మ చేతస అనేటువంటిది మొదటి విషయం. మరొకటి, మధ్యలో మనస్సు బలహీనమైపోకూడదు. శరీరం బలహీనమవుతుంది, చుట్టూ ఉండే పరిస్థితులు కొన్ని మారుతుంటాయి, కానీ నా మనస్సు మాత్రం, మనస్సు కూడా బలహీనం అంటే దానికి ఒక శక్తి అనేది ఉంది, బలహీన పడుతుంటుంది. కానీ ఎంత చెయ్యాలి, తపస్సు చేయలేకపోయానే, తలకిందులుగా నిలబడలేకపోయినానే అట్లాంటివన్నీ అక్కర్లేదు. కానీ మనస్సు బలహీనం అవుతున్నా కూడా పై మనస్సు అనేది ఒకటి ఉంది, చూసారా? ఏమిటి పై మనస్సు అంటే? దాని పేరు బుద్ధి. దాన్ని హయ్యర్ మైండ్ అంటారు. ఎక్కడుంది? అక్కడే ఉంది అది కూడా. ఆ హయ్యర్ మైండ్కి బుద్ధి అన్నారు. అదే నన్ను జడ్జిమెంట్ చేసి చెప్తుంది. లోయర్ మైండ్ కొంచెంసార్లు చాలా వీక్గా, బలహీనంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ సరిపోనీలే అని చెప్పేసి లైట్గా తీసుకుంటుంటుంది అది. కానీ పై మైండ్ ఉంది చూసారా, బుద్ధి, జడ్జిమెంట్, నో, అలా కాదు. దీన్ని నేను చాలా సిన్సియర్గా తీసుకోవాలి, సీరియస్గా అక్కర్లేదు. సీరియస్ అంటే మళ్ళీ కొంతమంది ఆధ్యాత్మికం సాధనలంటే చాలా సీరియస్ అయిపోతారు. అదంతా వద్దు. సిన్సియర్గా ఉన్నావా లేదా? గురు శాస్త్రాల మీద, ఆ వాక్యాల మీద శ్రద్ధని ఏ రోజుకి ఎన్నటికి కూడా మన శ్రద్ధలో క్రాక్ రాకూడదు. క్రాక్, మా స్వామి చెప్తారు, క్రాక్ అంటే చిన్న షేక్ కూడా రాకూడదు. అందుకనే కదా చెప్తారు, ఇఫ్ ద ఫెయిత్ ఈజ్ స్ట్రాంగ్, ఫెయిత్ క్యాన్ షేక్ ద మౌంటైన్స్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే ఏంటి అర్థం? అది నిజంగా మౌంటైన్ మనమైనా కదపబోతున్నామా ఏంటి? కొండని. నన్ను ఎవరు చెలింప చేయలేరు. ఇది లక్ష్యం, ఇది మార్గం. ఎన్నో ఉడుదుడుకులు కుటుంబంలో, పిల్లలు జల్లలు అన్నీ ఏవేవేవో మారుతుంటాయి. వాళ్ళ లెవెల్లో, వాళ్ళ మనోభావం, వాళ్ళ స్వభావానికి తగినట్టు వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. నన్ను తాకకూడదు. అలా తాకకుండా ఉండేటువంటి స్థైర్య, ధైర్య, వీర్యములతోటి కనుక నేను ఈ కర్మయోగమును ఆచరిస్తున్నానంటే నేను అధ్యాత్మ చేతసుడై ఉన్నాను. రెండోది జస్ట్ చెప్తాను, టైం అయింది కాబట్టి ఇప్పుడు దాన్ని వివరించను. అటువంటి అధ్యాత్మ చేతసుడు సన్యస్య, రెండో పదం, అన్నిటినీ త్యాగం చేసేయాలిట, అన్నిటినీ వదిలిపెట్టేయాలిట. వెంటనే భయపడిపోతాం. సన్యస్య, ఈ సన్యాసం అనే పదం అనేది ఎవరికో కదండి. నేను ఇంకా గృహంలోనే గృహస్థుడుగానే భార్య పిల్లలతోటే, కోడలు అల్లుళ్ళతోటే ఉంటున్నానే. ఇక్కడ అర్థం ఏంటంటే, నువ్వు సన్యస్య అంటే ఇక్కడ
ఆఫరింగ్, అర్పణ చేయటానికి పేరు, ఆహుతి చేయటం పేరు. సమ్యక్ న్యాసం ఇది సన్యాసం అన్నారు. సమ్యక్ న్యాసం, ఎలా వదిలేయాలో, ఏ విధంగా వదిలేయాలో, ఏమి వదిలేయాలో అది చక్కగా తెలుసుకొని చేసే దాని పేరు సమ్యక్ న్యాసం, సన్యాసం. కాబట్టి వేషమునకు, ధారణకు వీటికి సంబంధం లేనటువంటి పదం అది సన్యాసం. సరే, ఆ రెండో పదం సన్యస్య అన్నారు. ఏమి త్యాగం చేయాలి, ఎంతవరకు, అవన్నీ కూడా 3, 4, 5 ఆ పదాల్లో వస్తాయి. వాటన్నిటినీ మరలా వచ్చే వారం సత్సంగంలో దాన్ని మనం వివరించి విందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.